రాష్ట్ర సర్కార్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ. చంద్రబాబు ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ వేసిన పిటిషన్ డిస్మిస్. ఈ కేసులోనూ 17A సమస్య తలెత్తే అవకాశం ఉంది. ఐపీసీ సెక్షన్ 420ని ఎలా వర్తింపజేస్తారని ధర్మాసనం ప్రశ్న. నోటీసులు ఇవ్వబోమని స్పష్టీకరణ. ఎన్న రింగ్ రోడ్డు కేసులో మాజీ సీఎం చంద్రబాబుకు ఏపీ హైకోర్టు ఈ నెల 10న ఇచ్చిన ముందస్తు బెయిల్ను రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఇదే ఎఫ్ఐఆర్లో నిందితుడిగా ఉన్న మాజీ మంత్రి నారాయణకు ఏపీ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు ఇప్పటికే కొట్టేసిందని, ఈ నేపథ్యంలో తాము ఈ కేసులో జోక్యం చేసుకోబోమని జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనం పేర్కొని విచారణ ముగించింది. సుప్రీంకోర్టు వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయం 17A జడ్జిమెంట్తో సంబంధం ఉన్న కేసా, ఈ అంశం దీనికి వర్తిస్తుందా, ఈ కేసులోని ఆరోపణలు 2018కి సంబంధించినవని దర్యాప్తు ఆ తర్వాత ప్రారంభమైనట్టు ఒక చోట చదివాను. అందువల్ల ఇందులోనూ ఆ సమస్య 17A తలెత్తే అవకాశం ఉంది. ఒకవేళ 17A వర్తిస్తే అధికృత వ్యవస్థ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా కేసు నమోదు చేయడం సమస్యగా మారే అవకాశం ఉంటుందని ఈ కేసులో సోమవారం విచారణకు వచ్చిన వెంటనే జస్టిస్ సంజీవ్ ఖన్నా అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది రంజిత్ కుమార్ జోక్యం చేసుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ను కొట్టేలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా స్పందించి న్యాయమూర్తులు రిమాండ్ కొట్టేయకపోయినా 17A భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి అన్నటువంటి విషయాన్ని గుర్తు చేశారు. ఓవరాల్గా ఈ పిటిషన్ని కొట్టివేశారు. లేకపోతే నాది విజన్, జగన్ ది పాయిజన్. 72 రోజుల తర్వాత అమరావతికి పూర్వ వైభవం. విజయానికి తెలుగుదేశం పార్టీ, జనసేన కలిసి పనిచేయాలి. అమరావతి రాజధాని రాజమహేంద్రవరం, పొన్నూరు కదలరా సభలో చంద్రబాబు. సమాజమే శాశ్వతం, సమాజాన్ని మోసం చేసిన వారిని వదిలిపెడతారు. వైకాపా గుర్తు ఫ్యాన్కు 3 రెక్కలు ఉన్నాయి. ఓటుతో వాటిని విరగొట్టాలి. బాదుడే బాదుడు నినాదంతో ఉత్తరాంధ్ర వాసులు విధ్వంసానికి వ్యతిరేకంగా రాయలసీమ వారు హింసా రాజకీయాలు నిరసిస్తూ కోస్తాంధ్ర ప్రజలు 3 రెక్కలను విరగొట్టి రెక్కలు లేని ఫ్యాన్ను రివర్స్ సీఎంకి ఇచ్చేసి ఇంటికి పంపించండి. యువత తెలుగుదేశం పార్టీ, జనసేన వైపు ఉన్నందుకు గెలుస్తున్నాం. ప్రస్తుత ఎన్నికలు చరిత్రాత్మకమైనటువంటి భవిష్యత్తు నిర్ణయించేవి. భేషజాలు లేకుండా 2 పార్టీల నేతలు, కార్యకర్తలు కలిసి పనిచేయాలి. తెలుగుదేశం పార్టీ, జనసేన జెండాలతో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలకు వాస్తవాలు చెప్పండి. ప్రజలంతా అప్రమత్తం కావాలని, రాష్ట్రాన్ని కాపాడుకోవాలి, పాలన గాడిలో పెట్టాలంటూ చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ప్రతి ముక్కలో కూడా జనసేన అని బాబు మాట్లాడుతున్నారు. కింద స్థాయిలో అదే జనసేన మీద గొడవ పడుతూ ఉన్నారు నాయకులు. ఇకపోతే రాజ్యసభ ఎన్నికలకు నగారా. ఏపీలో 3, తెలంగాణలో 3 సీట్లకు పోలింగ్. 15 రాష్ట్రాల 56 స్థానాల భర్తీకి షెడ్యూల్ విడుదల. ఫిబ్రవరి 27న పోలింగ్, ఓట్ల లెక్కింపు. ముగియనున్న 8 మంది కేంద్ర మంత్రుల పదవీకాలం. జాబితాలో జేపీ నడ్డా, మన్మోహన్ సింగ్ కూడా. సార్వత్రిక ఎన్నికలకు ముందు పెద్దల సభలో ఖాళీల భర్తీ కేంద్ర ఎన్నికల సంఘం సమాయత్తమైంది. 15 రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న 56 మంది సభ్యుల పదవీకాలం వచ్చే ఏప్రిల్ 2వ తేదీ